పగలు అందరూ బిజీ, రాత్రి రోడ్స్ మాత్రం నాతో మాట్లాడతాయి. నైట్ షిఫ్ట్ కష్టం ఒక్కటే కాదు, కొంచెం లోన్లీ కూడా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 3 AM రోడ్స్లో ఒక పీస్ ఉంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేయలేను. కర్తవ్యం ఏంటంటే ఆఫీస్కి పోగానే. హే అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షణ్ముఖ్ మోటో బ్లాగ్స్. సో ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం నా బైక్ మీద. ఆ ప్లేస్ మీ అందరికీ తెలుసు. సో నేను 3 to 4 పాయింట్స్ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రోజు మనం పొద్దున్న లేచి ఫోర్స్గా లేచి ఆ ప్లేస్కి వెళ్తాం. సెకండ్ పాయింట్, మనకి నవ్వు రాకపోయినా కూడా లోపల నుంచి ఒక ఫేక్ స్మైల్ తోటి మనము అక్కడ క్రియేట్ చేసుకుంటాం. థర్డ్ పాయింట్ వచ్చేసి, మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ రా అన్నట్టు, కానీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, నాలాంటి బాధితులు అండ్ సెక్యూరిటీ ఒకటేసారి బయటకు వస్తాం. ఈ పార్టీకి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటిది అది. ఎస్, ఆఫీస్కి. సో ఆఫీస్కి ఇవాళ నేను బైక్లో వెళ్ళబోతున్నాను, డైలీ క్యాబ్లో వెళ్తాను. సో రీజన్ ఇవాళ బైక్లో వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఇవాళ థర్స్డే. సో ఎవ్రీ థర్స్డేస్ మాకు టీ షర్ట్స్ ఇస్తారనమాట న్యూ జాయిన్ వాళ్ళకి. నేను జాయిన్ అయ్యి 3 months అవుతుంది, నాకు ఇంకా అయ్యలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నా క్యాబ్ లేట్గా వస్తుంది, 5 o'clock వస్తుంది, నేను అక్కడికి వెళ్ళే వరకు 6 అవుతుంది. సో 4 to 5 ఆఫీస్లో టీ షర్ట్స్ ఇస్తారు. సో ఇవాళ నేను నా బైక్ మీద వెళ్ళబోతున్నాను. సో 5 వరకు మనం అక్కడ ఉండాలి. సో 5 వరకు అక్కడ ఉండాలంటే ఏం చేయాలంటే, తొందరగా స్టార్ట్ అవ్వాలి. చలో తొందరగా స్టార్ట్ అవుదాం అనుకున్నా. ఎంత అవుతుందో ఏమో టైం. ఇప్పుడు టైం వచ్చేసి 4:21. ఆహా, ఇవాళ కూడా బిస్కెట్ అయినట్టు టీషర్ట్ దొరుకుతుందా దొరకదా టీషర్ట్ చూడాలి. చలో లెట్ స్టార్ట్. 4:21 అవుతుంది, చూద్దాం. ట్రాఫిక్ ఎట్లుంటుందో తెలియదు బయట. ఈ పీక్ టైం కదా, కరెక్ట్ ఇవ్వాలే ఉంటుంది ట్రాఫిక్, నాకు అవసరం కదా అది. ఎండ ఇవాళ కూడా మస్తు దంచుతుంది. సో నేను వరంగల్కి వెళ్ళినప్పుడు మైక్ పెట్టుకుని వెళ్ళిన. ఆ మైక్ అసలు కనెక్ట్ కావాలి, అసలు మొత్తం డిస్టర్బెన్స్ వచ్చింది. వీడియో మొత్తం సరిగ్గా రాలే. సో నిన్న మళ్ళీ టెస్ట్ చేసిన, మైక్ కనెక్ట్ చేసుకొని ఒక రౌండ్ వెళ్ళేసి వచ్చిన. ఇప్పటికైతే బాగానే కనెక్ట్ అయింది. మరి కూడా మొన్న ఫుల్ ట్యాంక్ చేయించినాను వరంగల్కి వెళ్ళేటప్పుడు. సో ఇప్పుడు మనకి ఎంత 351 kilometers అయింది ఆల్మోస్ట్. ఇంకొక 150 kilometers అయితే రావాలి, ఈజీగా రావాలి. 150 to 200 kilometers అయితే ఈజీగా వస్తుంది. ఇది యావరేజ్ ఎంత ఇస్తుందంటే 50 to 55 ఇస్తుంది ఈజీగా. మనం 70 to 80 కొట్టినా కూడా 50 అయితే కంపల్సరీ ఇస్తుంది. ఇక మరీ 50 to 60 కొట్టినాం అనుకోండి, ఈజీగా 55+ ఇస్తుంది మనకు. క్లెయిమ్ చేసిన వాళ్ళు 57. మొన్న ఏం జరిగిందంటే, మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళిన, ఒక ఫంక్షన్కి. సో అక్కడ ఒక గల్లీ బదులు వేరే గల్లీకి వెళ్ళిపోయాను అనమాట. ఒక కమాన్ బదులు వేరే కమాన్, పక్కన కమాన్కి వెళ్ళిపోయినా. సో అక్కడ సెక్యూరిటీ ఆపి చూస్తున్నాను అనమాట. నా బండి ఇక్కడ ఇది పెట్టుకుంటా కదా, మొబైల్ హోల్డర్, అది చూసి, ర్యాపిడో నాట్ అలౌడ్ అన్నా. నాకు అసలు డైలీ క్యాబ్ వద్దు, బైక్ మీదే వెళ్ళాలనిపిస్తుంది. అది బైక్ నడిపితే, బైక్ రైడింగ్ అనేది ఒక ప్యాషన్ ఉంటే అది అసలు ఎవరు దాన్ని మార్చలేరు అనమాట. క్యాబ్ వెళ్తే ఏమవుతుంది, పాటలు వినుకుంటా నిద్ర పోకుండా పోతాం. అది కామన్ అయిపోతుంది క్యాబ్. కానీ బైక్ నడుపుతుంటే అది ఒక ఫీలింగే వేరే. నువ్వు డైలీ నడుపు, ఎంత దూరం నడుపు, అది ఫరక్ పడదు. బట్ బైక్ పట్టుకొని నువ్వు బయటకు వెళ్ళినావంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్, డిఫరెంట్ వైఫ్. ఏమో అదొక పీస్ఫుల్ ఉంటుంది బైక్ నడుపుతుంటే. ఇక్కడ నెక్సస్ మాల్ దగ్గర పక్కన ఎప్పుడు ఎగ్జిబిషన్ పెడతారనమాట. ఈసారి అక్కడ అయోధ్య రామ్ మందిర్ సెట్ చేశారు, చాలా బాగుంది. మీకు కనిపిస్తుందో లేదు గోప్రోలో. అసలు ఈవినింగ్ టైం వెళ్తే ఆ లైటింగ్ కి చాలా వస్తుంది, అట్రాక్టివ్ ఉంది బాగా. సాటర్డే సండే అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు అక్కడైతే. ఓవర్ బైక్ నడుపుతుంటే నాకు ఎప్పుడు కానీ బోర్ కొట్టదు అనమాట. నేను మంచిగా ఎంజాయ్ చేస్తూ పోతుంటాను. ఇప్పుడు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు, బ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా వెనకాలేదో ఫ్రెండ్ కూర్చున్నట్టు, నేను అతను మాట్లాడుతున్నట్టు అట్లా ఫీలింగ్ వస్తుంది అనమాట. మంచిగా అనిపిస్తుంది ఇది. అంటే మీతోటి అందరితోటి షేర్ చేసుకుంటున్నా. ఒక సబ్స్క్రైబర్సే ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది అనమాట. ఏదో మా మేనేజర్ కైనా గుర్తట్లేదు, నిజంగానే చెప్తున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు వ్యూస్ వచ్చేవి, మేము ఇంకా అందరికి వెళ్ళేది. సో అదొక హ్యాపీనెస్.
ప్రైడ్ మూమెంట్ అనమాట. మీతో షేర్ చేసుకుంటున్నా, మీతో మాట్లాడుతున్నా ఇట్లా అనేది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గోప్రో పెట్టుకుని వెళ్తున్నాను ఆఫీస్కి. ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ అలౌ చేస్తాడో చేయడు. అంటే డైలీ చూస్తున్న సెక్యూరిటీయే, మేము ఇద్దరం సేమ్ టైంకి లాగౌట్ చేస్తాం కాబట్టి వాడు ఈజీ గుర్తుపడతాడేమో నన్ను. అంటే హెల్మెట్ పెట్టినా పెద్దగా ఏం లేదు ఇవాళ ఇక్కడ ట్రాఫిక్. నైస్. 4:41 అవుతుంది ఇప్పుడు. 4:21కి స్టార్ట్ అయ్యాం. 20 minutes పట్టింది వరకు అక్కడ వరకు. కెమెరా జనరల్గా అలౌ చేయరు, మరి ఇక్కడ చూపిస్తాం కాబట్టి చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడు ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేయలే నేను. చెక్. వచ్చేసాము ఆఫీస్కి వచ్చేసాము. సో మనం అందరికి వెళ్ళిపోదాం. వీడిది ఏంది గోప్రోనా ఏంది అమ్మా, వాడు చూస్తున్నాడు, కెమెరా చూసిన వాడు తెలిసిందో తెలియదు. ఫైనల్లీ మనం ఇప్పుడు 21 minutes పట్టింది ఇంటి నుంచి ఆఫీస్కి. నైస్. 21 minutes అంటే అసలు చాలా తొందరగా వచ్చేసినాం ఆఫీస్కి. ఇవాళ డైలీ మినిమం 45 minutes ఈజీగా అవుతుంది. నేను క్యాబ్ కరెక్ట్గా 4:55కి ఎక్కుతా, ఆర్ 5కి అట్లా వస్తుంది క్యాబ్. ఈ ట్రాఫిక్ దాటుకొని వచ్చేసరికి కరెక్ట్ ఇక్కడికి వచ్చేసరికి 5:40, 5:45 అవుతుంది డైలీ. అంతే. పార్కింగ్ దమ్ అవుతుంది ఇక్కడ ఉన్నట్టుంది, పెట్టేద్దాం. ఎస్. సో మనం ఆఫీస్కి అయితే వచ్చేసినాం. చూడాలి టీషర్ట్లు ఉన్నాయా లేవా అని చూడాలి. ఇప్పుడు టెస్ట్ చేయాలి అవైలబుల్గా ఉన్నాయా. మళ్ళీ వాడు ఏమంటాడో, చలో తొందరగా పోయి మనం టీషర్ట్ చూడాలి. సో గైస్, మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. నేను దేని గురించి అయితే వచ్చినానో బండి మీద ఆఫీస్కి, అదైతే దక్కించుకున్నాను. సో ఫైనలీ నేనైతే టీషర్ట్ తీసుకున్నా అట్ లాస్ట్. ఫైనలీ కరెక్టే, నేను వెళ్తున్న టైంకే కరెక్ట్ మూసేసిండ్రు, కానీ నేను వెళ్ళి తీసేసుకున్నా, నాకు ఇచ్చేసింది. సో ఫైనలీ అమ్మా, థ్యాంక్ యూ. సో నైట్ 12:40 అవుతుంది. హైదరాబాద్ రోడ్ చూడండి ఎంత బిజీగా ఉందో. నేను మా ఫ్రెండ్ టీ తాగడానికి వచ్చినాము. మధు, హాయ్ చెప్పు మధు. హలో హైదరాబాద్. సో ఇప్పుడు కూడా బిజీగా ఉంది, చాయ్ బ్రేక్ పెట్టేసి వచ్చినాం. హే గైస్, ఈ వీడియో ఇక్కడ ఆపేస్తున్నాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షణ్ముఖ్ మోటో బ్లాగ్స్. ఇంకో వీడియోతోటి మీ ముందరకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. జై హింద్.